అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు సముద్రం లోపలికి అయితే ఫిషింగ్ కి వెళ్తున్నాం అన్నమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇక్కడ రోజు గెస్ట్లకి సాయంత్రం పూట రూమ్లు అలా ఖాళీగా ఉండకుండా బయటికి ఏ ఒక ట్రిప్స్ తీసుకెళ్తా ఉంటారు సన్సెట్ క్రూజ్ అని ఫిషింగ్ అనేసి చాలా ఎక్స్కర్షన్స్ అయితే ఉంటాయి అలా ఎక్స్కర్షన్ బోట్ లో సముద్రం మధ్య లోపలికి అయితే తీసుకెళ్తారు ఈ రోజు అయితే ఫిషింగ్ కి తీసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళందరితో పాటు మేము కూడా ఫిషింగ్ కి వెళ్దాం అనేసి అయితే జెట్టి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మెయిన్ జెట్టి దగ్గరికే వచ్చేయాలి బోట్స్ స్టార్ట్ అవ్వాలని ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఒకవేళ ఆగాలన్నా సరే ఇక్కడికి వచ్చి ఆగుతాయి అన్నమాట ఈ రోజు అయితే చాలా మంది గెస్ట్లు అయితే వచ్చారు వాళ్ళందరితో పాటు మేము కూడా ఫిషింగ్కి వెళ్దాం అనేసి అయితే వచ్చేసాము చాలా మంది వచ్చారు కదా ఒక్క బోట్ అయితే సరిపోదనేసి రెండు బోట్స్ని అయితే రెడీ చేసేసారు దగ్గర 50 మంది దాకా వచ్చారనమాట ఆల్రెడీ ఒక బోట్లో నిండా ఎక్కేసి సముద్రం మధ్యలోకి అయితే తీసుకెళ్ళిపోయారు నెక్స్ట్ మేము ఎక్కాల్సిన బోట్ అనమాట సెకండ్ బోట్లో మేము వెళ్దామనేసి అయితే ఆగిపోయాము బోట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 5ంటికి అయితే స్టార్ట్ అయిపోతాయి మనం ముందే 5ంటికల్లా అక్కడికి హాజరయ్యి ఉండాలి ఫిషింగ్కి వెళ్ళాలంటే మనం కూడా ముందే పేర్లు అవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట అంటే వాళ్ళకి ఎంతమంది ఇలా సముద్రం లోపలికి బోట్స్లో వెళ్తున్నారు అనేసి ఒక కౌంట్ ఉంటుంది కదా ఒకవేళ ఎక్కువ ఉంటే 2 బోట్స్ని రెడీ చేస్తారు లేకపోతే 3 బోట్స్ని అట్లా రెడీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ముందే వాళ్ళ కౌంటింగ్ కోసం మనం ముందే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట చేసిన తర్వాత పలానా టైంకి అని చెప్తారు ఆ టైం కల్లా మనం రెడీగా హాజరయ్యి అయితే ఉండాలి గెస్ట్లందరూ విల్లాస్లో ఉంటారు కదా వాళ్ళ రూమ్ నెంబరు పేర్లు నోట్ చేసుకుంటారు అందరూ ఒకసారి వచ్చారా లేదనేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ పేర్లని చదివేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా బోట్ ఎక్కేస్తున్నారు ఫస్ట్ గెస్ట్ ఎక్కాలనేసి మేము లాస్ట్ వరకు అయితే ఆగిపోయాము వాళ్ళందరూ ఎక్కిన తర్వాత మేము కూడా బోట్ లోపలికి ఎక్కేసాము జెట్టి దగ్గర నుంచి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది రిసార్ట్ దగ్గర నుంచి బోట్స్ ని ఫిషింగ్ కోసం అనేసి కొంచెం దూరం తీసుకెళ్లిపోతారు ఒక ½ an hour జర్నీ చేసి అయితే తీసుకెళ్లిపోతారు అనమాట కరెక్ట్ గా సముద్రం మధ్యలోకి తీసుకెళ్తారు మిడిల్ సముద్రంలో నిల్చోబెడతారు అక్కడ చాలా డీప్ ఉంటుంది అనమాట ఎంత లోతు ఉంటుందో కూడా మనం ఊహించలేము అంత లోతు ఉంటుంది జస్ట్ చేపలు పట్టడమే కదా అంత లోతుకి ఎందుకు తీసుకెళ్ళడం అని మీరైతే అనుకోవచ్చు ఈ మాల్దీవ్స్ లో ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ గేలం వేసేసి చేపలు పట్టకూడదంట మాల్దీవ్స్ లోనే కాదండి రిసార్ట్స్ లో కూడా అంతే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న రూల్ అంట అందుకనేసి రిసార్ట్ దగ్గరలో ఎక్కడ కాకుండా అలా బయటికి డీప్ సముద్రం లోపలికి అయితే తీసుకెళ్లిపోతారు అది కూడా చేపలు పడదాం అనేసి కాదు జస్ట్ ఉన్న గెస్ట్లకి సాయంత్రం పూట రూమ్లో అలా ఖాళీగా ఉంచకుండా ఏదో ఎంటర్టైన్ చేసినట్టు అనమాట బయటికి అలా ట్రిప్స్ లాగా బోట్స్లో అయితే తీసుకెళ్లిపోతారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అయితే ఫిషింగే మా పిల్లలకి అయితే ఫిషింగ్ అంటే భలే సరదా అనమాట సముద్రంలో చేపలు పట్టడం అంటే ఎవరికి సరదా ఉండదు చెప్పండి అది కూడా మేము డీప్ సీలోకి వెళ్ళి అయితే చేపలు పడుతున్నాం కదా ఇంకా సరదాగా ఉంటుంది వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అనేసి మధ్యలో ఒక వారం రోజులైతే వాతావరణం ఏమీ బాగాలేదు ఫుల్ వర్షం అనమాట వర్షం అలా ఉండి వెదర్ ఏం బాగాలేదనుకోండి ఈ బోట్స్ అన్ని ఆపేస్తారు ఇంక ఈ ట్రిప్స్ ఏమి ఉండవు అనమాట ఆ టైంలో ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇంకా రిసార్ట్లో చుట్టుపక్కల తిరగడమే తప్పించి బయటకి ఇలా ఫిషింగ్ అనేసి ట్రిప్స్ అని వెళ్ళడం అంటూ ఏమీ ఉండదు అలాగా ఖాళీగా రూమ్లోనే ఉంటారు Tiro జాగ్రత్త que va a usar Nacho arriba del Sí, sí. Chicos, tiburón grande. Ajá. Ah, sí. Mira, otro.
బోట్నైతే చాలా లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఫొటోస్ దిగాలంటే బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే అదిరిపోయింది. కానీ ఇక్కడ చాలా డీప్ ఉంటుంది. మనకి ఎంత లోతు ఉంటుందో కూడా మనం చెప్పలేమన్నమాట. గేలం వేస్తుంటే బోట్ చుట్టూ పెద్ద పెద్ద షార్క్స్ అయితే వచ్చేసాయి. అందుకనేసి బోట్ను వేరే దగ్గరికి తీసుకెళ్దామనేసి అయితే యాంగిల్ మార్చేశారు. ఇదిగోండా కనిపించేవన్నీ గేలాలు, పక్కనే ఉన్నవి గేలానికి గుచ్చే చేప ముక్కలు అనమాట. మాతో పాటు వచ్చిన గెస్టులందరూ కూడా బోట్ పైకి ఎక్కేశారు. ఓన్లీ మేము ఇంకో 2-3 గెస్టులు మాత్రమే ఉన్నాము. నెక్స్ట్ బోట్ నడిపే డ్రైవర్స్ మనల్ని చూసుకోవడానికి ఒక 2 లేదా 3 పర్సన్స్ కూడా వచ్చేస్తారనమాట. అంటే మనల్ని గైడ్ చేయడానికి, ఫిషింగ్ ఎలా చేయాలో చెప్పడానికి వచ్చేస్తారనమాట. సో గేలాలకి చేప ముక్కలు గుచ్చేసి మనం చేపలు పట్టుకోవడమే. ఈ బోట్లో మనకి హాట్ వాటర్, కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాఫీలు, టీలు కూడా అవైలబుల్గా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మా మ్యాంకో కాడైతే ఎప్పుడెప్పుడు పట్టేద్దామనేసి గ్యాలన్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. మా స్నూపీ అయితే ఇక్కడ మంచిగా కూల్ డ్రింక్ తాగుతూ చిల్ అవుతుంది అనమాట. చాలా డీప్ సీ లోపలికి అయితే తీసుకొచ్చేసారు. అక్కడ చాలా లోతుందనమాట. గ్యాలం వేస్తుంటే ఒక చేప కూడా దొరకట్లేదు అనేసి బోట్లో ఉన్న గెస్టులందరూ పైకి ఎక్కేశారు. ఓన్లీ మేము 4 మాత్రమే ఉన్నాము. బోట్ యాంగిల్ మార్చేసి వేరే సైడ్కి అయితే తీసుకొచ్చారు. మరి ఇక్కడ చూడాలి, ఇక్కడైతే నిల్చోబెట్టారు గ్యాలం వేస్తే చేపలు దొరుకుతాయో లేదనేసి. తినేసే ఉంటాయి. ఓకే బయట ఇది బయట ఫోన్ మాట్లాడుతుంది. Snoopy. Hey. Hey, baik dulu. డాడీ ఫోన్ డాడీ అది
కప్పి హాయ్ చేయాలి కప్పి హాయ్ చేయాలి ఎస్ ఎస్ తినేసి తినేసి వెళ్ళిపోయింది వదిలేయి వదిలేది ఎందుకు లేకపోతే పైకి అలా వేసి వదలేలా దే Jara. Mami, kisko sama.
ఈ బోట్లో లోపలే కాదు పైన కూర్చునే స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. ఫైనల్గా వచ్చేసే ముందు ఇలా బోట్ పైకి అయితే ఎక్కేసాము. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా. బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే అదిరిపోయింది కానీ కింద అయితే సముద్రం మామూలు డీప్ కాదు, ఫుల్ డీప్ అనమాట. అసలు లోతు ఎంత ఉందో చెప్పాలంటే చెప్పలేమంట, అంత డీప్ ఉంటుందన్నమాట. కానీ మొత్తానికి ఫిషింగ్ ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. వచ్చినందుకైతే ఒక చేపను పట్టేసాము. ఆ చేపను అయితే తీసుకురాలేదండి, ఆ బోట్లోనే వదిలేసాము. ఎందుకంటే మళ్ళీ అది తీసుకొస్తే దాన్ని క్లీన్ చేయడము, కుక్ చేయడం అదంతా పెద్ద ప్రాసెస్ అనేసి అయితే బోట్లోనే వదిలేసాము, తీసుకురాలేదు. స్టార్టింగ్లో అయితే పెద్ద పెద్ద షార్కులను కూడా చూసాము. రోజు 5 గంటలకి బోట్స్ స్టార్ట్ అవుతాయి కదా, అది కూడా ఈ ఫిషింగ్కి రోజు ఒకటే ప్లేస్కి తీసుకెళ్తారనమాట. ఫిషింగ్ కోసం అనేసి వీళ్ళకి ఒక ఏరియా అంటూ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి బోట్స్ని ఆఫ్ చేస్తారు. ఆ షార్కులన్నీ రోజు అలవాటు పడి ఉంటాయి కదా ఈ చేప ముక్కలు కిందకేసేవి తినడానికి. బోట్స్ వెళ్ళి ఆగుతాయో లేదో ఈ బోట్స్ సౌండ్కి చుట్టూ వచ్చి చేరిపోతాయి అనమాట పెద్ద పెద్ద షార్కులు. మనం చేపలు పట్టుకోవడానికి కింద గేలం వేస్తాం కదా, ఆ గేలానికి చివరన చేప ముక్క తినడానికి వాటి ఆరాటం అనమాట. ఆ ముక్క కోసం చుట్టూ పెద్ద పెద్ద షార్కులు అయితే వచ్చేస్తాయి. ఇంకా మేము అంత డీప్కి వెళ్ళిపోయాం కాబట్టి మాకు అంతగా చేపలు అయితే ఏమీ దొరకవు. కాకపోతే చిన్న చేపనైతే పట్టుకున్నాము. మొత్తానికి పెద్ద పెద్ద షార్కులు అయితే చూసాము. ట్రిప్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసాము. రిటర్న్ అయిపోయి చాలాసేపు అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో జెట్టి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. 5 గంటలకు బయలుదేరాం కదా, వచ్చేసరికి అయితే 6:30 దాటింది. దగ్గర గంటన్నర సముద్రం లోపలే తిరిగాము. లోపల ఉన్నంతసేపు డౌట్ రాలేదులే కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక డౌట్ కొట్టింది అనమాట. అందరం కూడా భలే డేర్గా వెళ్ళిపోయాము. ఒక్కరం కూడా లైఫ్ జాకెట్ వేసుకోలేదు. ఫిషింగ్కి వెళ్ళాలన్న సరదాలో ఎవ్వరు కూడా లైఫ్ జాకెట్ వేసుకోలేదు అనమాట. ఏముంది అక్కడ చాలా డీప్ ఉంటుందన్నమాట. బై మిస్టేక్ టైం బాగాలేక కాలు జారి స్లిప్ అయి కింద పడ్డామే అనుకోండి, ఇంకా అసలు మళ్ళీ మనం ఉంటామో లేదో తెలియదు అనమాట. ఇదంతా మేమేమీ ఆలోచించలేదు. ఆ లైఫ్ జాకెట్ వేసుకున్నాం అనుకోండి, అదే మనల్ని సేఫ్గా కాపాడేసిద్ది కదా. అసలు ఇంత డేర్గా లైఫ్ జాకెట్ వేసుకోకుండా ఎట్లా వెళ్ళిపోయామనేసి బయటకు వచ్చిన తర్వాత మా ఆయనతో అయితే చాలాసేపు డిస్కస్ చేశాను. బోట్లో ఎప్పుడు మనకి లైఫ్ జాకెట్స్ అవైలబుల్గానే ఉంటాయి. మేమే కాదండి, మాతో పాటు వచ్చిన గెస్ట్లు ఎవరు కూడా వేసుకోలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఈ రిస్క్ అస్సలు చేయకూడదు అనిపించింది. मम्मी ఫైనల్గా ఫిషింగ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని జెట్టి దగ్గరికి అయితే వచ్చేసాము. రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఈ ట్రిప్లో నాకంటే మా పిల్లలే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము మాల్దీవ్స్లో చూడవలసిన ప్లేసెస్, వెళ్ళవలసిన ట్రిప్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పోస్ట్ చేసేస్తాను. ఇంతసేపు సముద్రంలో చల్లని గాల్లో ఉండొచ్చాం కదా, జస్ట్ అలా శాంగ్ బార్లో కూర్చొని క్యాపుచినో తాగి వెళ్దామని అయితే వెళ్తున్నాము. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉందనుకోండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.